ప్రాణాపాయ స్థితిలో ఉన్న శైలు మహాకి క్షమాపణ చెప్పిన వరాలు. అసలు శైలు ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం ఏంటి? మహాకి వరాలు క్షమాపణ చెప్పబోతుందా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మహా అయితే పెద్దితో చెప్తూ ఉంటుంది, పెద్ది, మేము శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి అర్థమయ్యేలా చెప్పి మాట్లాడొస్తాము. వాళ్ళు కోపంగా ఉండడం సహజం. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి వాళ్ళ కూతురు జీవితం ఎంతో బంగారు భవిష్యత్తు ఉండాలని, ఒక ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి చేతిలో కూతుర్ని పెడితే ఖచ్చితంగా కూతురు భవిష్యత్తు బాగుంటుందని ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తారు. అలా ఆలోచించారు కాబట్టి ఈరోజు వాళ్ళు కోప్పడుతున్నారు. వాళ్ళ కోపంలో అర్థం ఉంది. మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి. కేశవ శైలు పెళ్లి జరిగేలా చెయ్యాలి అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి రావాలి. అందుకని నేను ఆ బాధ్యత తీసుకోవాలి అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు పెద్ది అంటూ మహా అనంగానే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. ఈ ఇంటి తరపున నిలబడి నువ్వు ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కేశవ జీవితం కూడా చక్కబడితే మాకు అంతకన్నా ఏం కావాలి? నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావు, ఆ నమ్మకం నాకుంది. మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడిరండి అంటూ పెద్ది అయితే చెప్పంగానే అప్పుడే మహాచక్రి ఇద్దరూ కూడా శైలు ఇంటికైతే వెళ్తారు. ఇక మహాచక్రి ఇద్దరిని చూసిన వరాలైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆగండి, మళ్ళీ ఎందుకొచ్చారు? చెప్పాను కదా మా ఇంటి వైపు కూడా చూడొద్దని. ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా అంటూ వరాలైతే కోపంగా అడుగుతూ ఉంటుంది. అది కాదు పిన్ని గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీరు ఇప్పుడు కోపంలో ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల తల్లిగా మీకు ఆ బాధ ఉంటుంది. కానీ మా తరపున కూడా మేము చెప్పేది వినండి. మా కేశవ చాలా మంచివాడు. మా కుటుంబం కూడా చాలా మంచిది. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా అడుగు పెడితే తన జీవితం బాగుంటుంది, తను సంతోషంగా ఉంటుంది అంటూ అనంగానే, ఆపవమ్మా, పిన్ని ఏంటి పిన్ని? ఏదో నిజంగానే నా కూతుర్ని నీ తోటికోడల్ని చేసినట్టు, లేకపోతే ఏదో నా చెల్లెలు కూతురు పిలిచినట్టు పిన్ని అని పిలుస్తున్నావేంటి? నువ్వంటే ఏ గతి లేక ఇంట్లో అడుగు పెట్టావో, ఎలా అడుగు పెట్టావో నాకు తెలియదు. ఆ కుటుంబం గురించి అంతా తెలిసిన తర్వాత నువ్వు ఆ ఇంటి కోడలుగా ఉంటున్నావు అంటే నేను ఆశ్చర్యపోయాను. ఒకవేళ నువ్వు కూడా అలాంటి దానివేమో అని నాకు అనిపించింది. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయివైతే ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండేదానివే కాదు. నలుగురు మగవాళ్ల మధ్య ఉంటున్నావు అంటే నువ్వు ఎలాంటి దానివో నేను అర్థం చేసుకోగలను. ఇంకెప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడే ప్రయత్నం చేయకో, ఇక్కడి నుంచి పో అంటూ మహానైతే వరాలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చక్రి అయితే, ఆగండి, తను మహారాణి, కోటీశ్వర్ల కూతురు. అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది అంటే మీకు ఈ పాటికే అర్థం అవ్వాలి. మా ఇల్లు ఒక బృందావనమని. ఆ బృందావనంలో ఇంత దేవత లాంటి అమ్మాయి ఉండగా మీరు ఇలా నీచంగా మాట్లాడుతున్నారే, అసలు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు మీ గుమ్మం గడప కూడా తొక్కమంటూ చక్రి అయితే మహాని కోపంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంతలో శైలు అయితే, ఏంటమ్మా, ఎందుకు వాళ్ళని అవమానించి పంపించావు అంటూ అడుగుతూ ఉండగా, చూడు, ఇది ఇలాగే వదిలేస్తూ ఉంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక నీకు వెంటనే పెళ్లి సంబంధం చూసి పెళ్లి జరిపించి పంపించేస్తే తప్ప మా బాధ్యత తీరదు. అప్పటి వరకు నోరు మూసుకుని లోపల పడుండు. నీకు వేరే గత్యంతరం లేదు. మేము చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదు కూడదు అంటావా? మా శవాలు చూస్తావు అంటూ వరాలైతే ఇక శైలుని బెదిరించి లోపల పెట్టి డోర్ అయితే లాక్ చేస్తుంది. ఏంటి నా జీవితం? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అమ్మ అన్న పట్టు వదిలిపెట్టదు.
ఖచ్చితంగా వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తుంది. నా జీవితం ఏమైపోవాలి? నేను ఎట్టి పరిస్థితిలో కూడా వేరే వాళ్ళని నా జీవితంలోకి ఆహ్వానించలేను. నా మనసు నిండా కేశవే ఉన్నాడు. నా జీవితం కేశవతో తప్ప వేరొకరితో పంచుకోలేను అంటూ ఇక శైలు అయితే నిర్ణయించుకుంటుంది. నేనంటూ ఉంటే కదా పెళ్లి జరిపిస్తారు. అదే నేనంటూ లేకపోతే ఎలాంటి సమస్య ఉండదు. నేను వెంటనే చచ్చిపోవాలి అంటూ ఇక నిర్ణయించుకుంటుంది శైలు అయితే. తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పాయిజన్ బాటిల్ అయితే తీస్తుంది. నాకు తెలుసు నీతో అవసరమవుతుంది అని. నాన్నకి ఈ విషయం తెలిసిపోయినప్పుడే నాకు అర్థమైంది. ఖచ్చితంగా కేశవ్కి నాకు పెళ్లి జరిపించరు. ఖచ్చితంగా వేరే సంబంధం చూస్తారని అర్థమైంది. ఆ రోజే నిన్ను తీసుకున్నాను నీతో పని పడుతుందని. ఇప్పుడు నీతో అవసరం వచ్చింది. నా ప్రాణాలు తీసేయంటూ ఇక తన చేతిలో ఉన్న పాయిజన్ అయితే తాగేస్తుంది శైలు అయితే. తాగి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇంతలో అటుగా వెళ్తూ కిటికీలోంచి వరాలైతే శైలునైతే చూస్తుంది. చూసి ఇదేంటి ఇప్పటి వరకు మంచం మీదే కూర్చుంది కదా, ఇప్పటికిప్పుడు ఇలా కింద పడిపోయిందేంటి అంటూ ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి శైలు నోటంట నురగలైతే వస్తాయి. అది చూసిన వరాలైతే కంగారు పడుతూ అమ్మ శైలు ఏమైందమ్మా అంటూ కంగారుగా శైలునైతే తన ఒడిలోకి అయితే తీసుకుంటుంది. ఇంతలో చేతిలో పాయిజన్ బాటిల్ అయితే కనిపిస్తుంది. ఎంత పని చేశావే? నీ జీవితం బాగుండాలనే కదా మేము తాపత్రయపడేది. నీ ప్రాణాలు తీసుకోవాలని మేమెందుకు చూస్తామే అంటూ ఇక ఎంతో కంగారు పడుతూ అరుస్తూ ఉండగా అప్పుడు ఇక శైలు తండ్రి అయితే వస్తాడు. ఇక అది చూసి కంగారుగా శైలు తండ్రి వరాలు ఇద్దరు కూడా హాస్పిటల్లో అయితే శైలును జాయిన్ చేస్తారు. ఇక డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మేము కొంతసేపు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అంటూ అనంగానే అప్పుడే వరాలైతే చాలా బాధపడుతూ ఉంటుంది. నా కూతురికి ఏమైపోతుందో, నా కూతురికి ఏమీ జరగకూడదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఈ విషయం తెలుసుకుని కేశవ కుటుంబం మొత్తం అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే చాలా కంగారు పడుతూ శైలుకి ఎలాగుంది డాక్టర్ అంటూ ఇక డాక్టర్ని అయితే అడిగేసరికి అప్పుడే ఇక డాక్టర్ అయితే అమ్మాయి పరిస్థితి క్రిటికల్గానే ఉంది, కొంత సమయం గడిస్తే కానీ చెప్పలేము అంటూ అనంగానే అయ్యో అమ్మా శైలు ఏ పరిస్థితి తెచ్చుకున్నావమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు అంటూ ఇక బయటే ఉండి బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు తనకి ట్రీట్మెంట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా 1,00,000 రూపాయలు అవసరమవుతాయి, మీరు అమౌంట్ కట్టాలి అంటూ శైలు తల్లి తండ్రిని అడగంగానే 1,00,000 రూపాయల ఇప్పటికిప్పుడు ఎక్కడ తెస్తాము అంటూ ఇక వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా అప్పుడిక పెద్ది అయితే చెప్తూ ఉంటాడు డాక్టర్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదో మేం చూసుకుంటాము, వెంటనే డబ్బులు తెచ్చే బాధ్యత మాది అంటూ ఇక పెద్ది అయితే చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే చెప్పిన విధంగానే పెద్ది అయితే 1,00,000 రూపాయలు తీసుకువచ్చి డాక్టర్ చేతిలో అయితే పెడతాడు. ఇక ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది అని డాక్టర్ అయితే చెప్పంగానే ఇక పెద్ది ఆ కుటుంబం మొత్తం అంతా కూడా శైలు దగ్గరికి వెళ్ళి ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇదంతా చూసిన వరాలు అలాగే వరాల భర్త ఇద్దరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంత మంచి కుటుంబాన్ని మనం అపార్థం చేసుకున్నాము. ఆ రోజు మన అమ్మాయిని కేశవకిమ్మని మాట్లాడడానికి వస్తే మహాని ఆ చక్రీ బాబుని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎంతగానో అవమానించాను. ఈరోజు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. ఆడపిల్ల అత్తారింట్లో అడుగు పెట్టాలి అంటే ఆ కుటుంబం అంతా ఆ పిల్లని దేవతలా చూడాలి, అంతే తప్ప ఆస్తి పాస్తులు ఏవీ కూడా అవసరం లేదు. పెళ్ళైన ఆడపిల్ల సంతోషంగా ఉండడానికి తనని అర్థం చేసుకునే భర్త, ఆదుకునే కుటుంబం ఇదుంటే ఆడపిల్ల సంతోషంగా ఉంటుందని ఈరోజు అర్థమైంది అంటూ ఇక వరాలైతే చాలా బాధపడుతూ మహా చేతులు పట్టుకొని అమ్మా నన్ను క్షమించమ్మా,
ఆ రోజు నువ్వు వస్తే చాలా తప్పుగా మాట్లాడాను, నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించు అంటూ వరాలైతే మహాకి క్షమాపణ చెప్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ మీద క్లిక్ చేయండి. శైలు కేశవ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.